ఈ క్రియాటిన్ అనేది యాక్చువల్గా ఒక నెఫ్రాలజిస్ట్కి సంబంధించి కిడ్నీని ఒక కామన్ పీపుల్ అర్థం చేసుకోవడానికి ఎస్టిమేట్ చేసేటటువంటి టెస్ట్. దీన్ని మనము బ్లడ్ టెస్ట్గా చేస్తాము. మా పరంగా ఏంటంటే ఇట్స్ ఎ క్రూడ్ వే ఆఫ్ ఎస్టిమేటింగ్ ది కిడ్నీ ఫంక్షన్. అంటే ఆ క్రియాటినిన్ తోటి మనకి కిడ్నీ ఎలా ఉంది అనేటటువంటిది ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఇది ఒక బ్లడ్ టెస్ట్. మనము బ్లడ్ తీస్తే మనకు ఒక 1 అవర్లో అయిపోతుంది. అంత పెద్ద కాస్ట్ అయినటువంటి టెస్ట్ కూడా కాదు. ఒక 100 to 200 రూపీస్లోనే అయిపోతుంది. ఈ క్రియాటిన్ అనేది కనుక నార్మల్ పరిమాణము అందరికీ 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. ఇది యూజువల్గా యూరిన్లో కొట్టుకుపోవాలి. మన అందరి బాడీలో రోజు క్రియాటిన్ తయారయ్యి అది 1.0 లెవెల్లో మెయింటైన్ అవుద్ది. ఎవరికైతే కిడ్నీ పని చేయదో వాళ్ళందరికీ ఏంటి, అది బ్లడ్లోనే ఉండిపోతుంది, యూరిన్లోకి అది కొట్టుకుపోదు. అంటే కిడ్నీ పని చేయని వాళ్ళకి క్రియాటినిన్ ఇన్ ది బ్లడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనం కనుక చెక్ చేసుకున్నాం అనుకోండి, క్రియాటిన్ అనేది ఒక 1.0 ఉంటుంది, కానీ మన యూరిన్లో క్రియాటిన్ ఎక్కువ ఉంటుంది, అది నార్మల్. కానీ కిడ్నీ పేషెంట్స్కి ఏమవుతుంది, బ్లడ్లోనే క్రియాటిన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది, అది యూరిన్లోకి ఎక్స్క్రీట్ కాదు. ఈ క్రియాటిన్ అనేది లెవెల్ ఎక్కువ అయిపోయినప్పుడు అది ఒక విష పదార్థం లాగా పనిచేస్తుంది. 1.0 ఉన్నంత వరకు పర్వాలేదు, అది ఎప్పుడైతే ఎక్కువ అవుతుంటుందో ఇట్స్ ఎ పాయిజన్. అది మిగతా అవయవాలన్నింటినీ కూడా నెమ్మదిగా వీక్ చేస్తుంది. సో మిగతా అవయవాలని అంటే అది మన కండరాల మీద పనిచేస్తుంది, లంగ్స్ మీద పనిచేస్తుంది, బ్రెత్లెస్నెస్ చేస్తుంది. సో ఇట్లాగా హార్ట్ మీద పనిచేస్తుంది, రక్తనాళాల మీద పనిచేస్తుంది. సో ఈ పాయిజన్ అనేది మన మోతాదు మించి ఉండకూడదు. అది మోతాదు నుంచి ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్స్ అనేది నెమ్మదిగా మన బాడీలో కనిపిస్తాయి. ఈ క్రియాటిన్ అనేది కిడ్నీ మంచిగా కనుక పనిచేసినట్టయితే యూరిన్లో కొట్టుకుపోతుంది. కిడ్నీ కనుక వీక్గా కనుక పనిచేసినట్టయితే రక్తంలోనే ఉండి మిగతా అవయవాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.